కాయలకు వచ్చాయండి, అరటికాయలకి. ఇది అరటికాయలు కొట్టండి, బైపాస్. ఇది రేకుల చెట్టు అండి, వేసుకోండి కాయలు ఇప్పుడే. కాయలు వేసానండి, నాండేడ్ కాయలు వేసానండి. చూడండి, ఇదో వేసాను. మరి తాడేపల్లి నుంచి 7 దాకా బండి నెట్టుకొచ్చానండి. కొంచెం బత్తాకాయలు కూడా బొరువు ఉన్నాయి దాని మరి లగేజ్ ఉంది దాంట్లో, బండి మీద కూడా. మరి ఇక్కడికి వచ్చి మరి కాయలు వేసుకున్నాను. 2 స్టేలు వేసుకున్నానండి. 2 స్టేలు కూడా కేజీ వచ్చేసి ఏమండి రేట్లు పెంచారంట. 32 రూపాయలు వేసారండి కేజీ. సన్నకాయ వేసిందండి ఎక్కువ. మరి ఎట్లా అమ్మాలి చూడండి. మరి ఇళ్ళ కాడ చూస్తే తక్కువ రేట్లు అడుగుతారు. మరి ఏం చేస్తా, ఇక్కడికి వస్తేమో అసలు ఏమి రేటు తగ్గట్లేదు. ఇది అరటికాయ కొట్టండి, ఇది అరటికాయ కొట్టు. పక్కదే నాండేడి, అదిగో రేకులు ఉన్నది, బులుగు రేకులది. అక్కడి నుంచి చేసుకొస్తున్నాను ఇప్పుడు. ఇదిగో లోడ్ కూడా వచ్చింది, దించుతారు. మరి తాడేపల్లి నుంచి వచ్చానండి బండి నెట్టుకుంటా. మరి 3 కిలోమీటర్లు ఇక్కడ సేలో అండి, లోన బైపాస్లో. అంటే బైపాస్ వంతిని కింద దాటి దరికి రావాలండి. ఇక్కడ జగన్ ఆఫీసు పాతది ఒకటి ఉందంట, నాకు తెలిసి చూడలేదు నేను. అక్కడ ఇది శాలల్లో, ఇటు చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయండి. మరి కాయలు వేసానండి వాళ్ళ. మరి విజయవాడ వెళ్ళకుండా ఎటు వచ్చానంటే తాడేపల్లి వచ్చాను నేను. బైపాస్కి వచ్చాను. ఇటు మంగళగిరి వెళ్ళే రోడ్డు అన్నమాట ఇది. బైపాసు మంగళగిరికి వెళ్ళే రోడ్డు. ఇటు అన్ని అపార్ట్మెంట్లే అండి, అన్ని అపార్ట్మెంట్లను. సేలు బండి నెట్టడం కష్టం అయిపోతుంది. అక్కడి నుంచి బండి నెట్టి రావటం ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. మరి బరువు నెట్టుకుంటూ వచ్చాను. మరి 3 కిలోమీటర్లు ఉంటుంది ఉండవెల్లి సెంటర్ దగ్గరలో. అక్కడి నుంచి వచ్చాను నేను. మరి ఇక్కడ దాకా నెట్టుకొచ్చా బండి. మరి బండి మీద కూడా కొద్ది కాయలు ఉన్నాయండి. బరువే నెట్టుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు బరువు నెట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ తాడేపల్లి వెళ్ళాలండి. తాడేపల్లి చివరి ఎంట్రాన్లోకి వెళ్ళాలి. మరి ఇప్పుడు బరువు నెట్టుకుంటే వెళ్ళాలి నేను. మరి ఎంత కష్టమో సార్ ఆలోచించండి బండి నెట్టడం అంటే. మరి మరి టీవీఎస్ మరి ఆటోల్లో అట్లా వెళ్తామంటే వెళ్ళిపోతారు. మరి నీ బండి నెట్టుకొని దూరం రావాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మరి కాయలు కూడా తక్కువ రేటు కడుగుతారు. ఎంత కష్టపడి వచ్చాను. రాటాకి 1.5 గంట పట్టిందండి రాటాకి, నాకు బండి నెట్టుకుంటే రాటాకి. పొద్దున 6ంటికి వచ్చానండి నేను. 6ంటికి వచ్చాను. బరువు లేకపోతే కష్టం అయిపోతుంది. ఎన్ని కొట్టు వాళ్ళు చెప్పిన ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకి వేసుకోవాల్సి వస్తుంది కాయ. ఇది కొత్త ప్లేస్ అండి నేను రావటం. అసలు అడ్రస్ తెలియదు నాకు. రోడ్డు అమ్మట అడుక్కుంటూ వస్తుంటే ఇంకా ఎదరికెళ్ళి అని చెప్పి చాలా ఎదరికి ఆ వంతు దగ్గరికి వెళ్ళిపోయాను నేను. వంతు దగ్గరికి వెళ్ళిపోయానండి. మరి చూడండి, ఈ శాలల్లోకి వచ్చా నేను అడ్రస్ కనుక్కొని. ఏదో తక్కువ ఉందని వస్తే ఇక్కడ అంతకంటే రేటు ఉందండి. మరి విజయవాడ అనుకుంటే చుట్టూ రావాల్సి వచ్చింది ఆటో అని చెప్పి ఇటు వచ్చాను. ఇటు వచ్చినందుకు అంతకు తగ్గట్టు అయింది. అదే అంటారు చూడండి, దూరపు కొండలు ఉండిపోయి పరిగెడతారు ఎవరైనా. అటనే నేను వాళ్ళు చెప్పిన మాటలిని ఏడదాకా వచ్చాను నేను. ఈ కాయ కూడా క్వాలిటీ ఏం పెద్ద బాగలేదు, నాకు కూడా నచ్చలేదు. మరి రేటు చూస్తే రేటు ఎక్కువైపోయింది. ఆయనే కసురుకున్నాడు, వేసుకెళ్ళి లేత లేదని చెప్పి అన్నాడండి. మళ్ళీ ఏడదాకా వచ్చి తిరిగి వెళ్ళటం బాగోదని, ఎంటీ బండి తీసుకెళ్ళటం బాగోదని చెప్పి తీసుకున్నాడండి కాయలు. సో ఎంత కష్టం అయిపోతుంది బండి నెట్టుకాలంటే. ఇప్పుడు తాడైపల్లి వెళ్ళాలండి. ఇప్పుడు బజార్ వచ్చానండి. ఒక ఈయన్ని కుక్క ఒకటి ఉంది, మొత్తం ఒక 8 పిల్లలు ఉన్నాయి దానికి. మొక్కొక్క ఆడకొక్క 8 పిల్లలు ఉన్నాయి. మొత్తం ఎగబడిపోయాయండి అమ్మకి. ఎగబడిపోతే బండి మీద కర్ర ఉంది కాబట్టి గప్పులు కర్ర తీసుకొని తోలేనండి. ఎంపడబడ్డాయి చాలాసేపు. ఎప్పుడు నాకు అట్లా ఎంపడబడలేదు కుక్కలు. మరి ఎంపడబడ్డాయండి. బజార్లో ఎక్కువ ఉన్నాయి కుక్కలేడ, ఇన్ని కుక్క ఉన్నది. చూడండి ఇదంతా అపార్ట్మెంట్లు. చాలాలో ఇది చాలా కష్టం అవుతుంది బండి నెడతాము. మరి బండి నెట్టుకుంటూ వచ్చానండి. కాయలు వేసాను, 98 కాయలు. మరి ఎంత కష్టం అంటే కష్టం అయిపోయిందండి. ఇంత దూరం రావటం చాలా ఇబ్బంది ఉంది నాకు కూడా.
చూడండి, అపార్ట్మెంట్స్, అన్ని అపార్ట్మెంట్లు ఇటు. ఇంత దూరం వచ్చా మరి. ఇది కాయలండి. ఎంత కష్టం అయిపోతుంది నాకు. ఎందుకు పట్టానా వ్యాపారం అనిపిస్తుంది నాకు. అసలు చాలామంది అనకూడదు కానీ వ్యాపారాలు చేయలేక, పనులు చేయలేక కొంతమంది ఇళ్ళంట అడుక్కొని తింటున్నారు. నిజంగా దాని అంత ఉత్తమం ఏది లేదు అసలు. అనకూడదు, చెబుతున్నాను. కష్టపడేవాడికి రూపాయి లేదు, ఇంత కష్టం చేస్తాం రూపాయి లేదు. మరి రైతుకి లేదు, రైతు నష్టపోతున్నాడు, మరి అమ్ముకున్న వాళ్ళు నష్టపోతున్నారు. మధ్యలో కమిషన్ కొట్టేవాళ్ళు బాగుపడుతున్నారండి. వాళ్ళు ఏం లేదంటే కుర్చీ చేసుకుని కూర్చుంటారు. వాళ్ళు చెప్పిన మాట ఇంకంతే. వాళ్ళు చెప్పిన రేటు ₹1 కూడా తగ్గరు, ₹1 తగ్గరు. మొహం లేక మాట్లాడతాం అంత గట్టిగా. మనమేమో అక్కడ కాయలు ఎత్తుకెళ్తే బోర్లేసి తిరగేసి చూస్తారు. మన ఇక్కడ కాయ ముట్టుకొనిరు, బాక్స్ ఇస్తారు, బాక్స్ పక్కన మనం తెచ్చుకోవాలి కేజీల లెక్క. అవి ఎట్లుంటాయి కూడా తెలియదు. లోన చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చెప్పలేము. ఒక 2 డజన్లు పెద్దవి చూపిస్తున్నారు పైన. ఇగో మొత్తం చిన్నవి చూడండి అవునా. మరి ఎంత నష్టం అండి నాకు. ఎన్ని నష్టమే కదండి, చూడండి ఎన్ని నష్టమే కదా. మరి ఏం చేస్తాను, ఎడదాకా వచ్చాను. వాళ్ళు తిరిగి వెళ్తాం బాగోక. ఇదిగోండి ఈ వర్షం 4 డజన్లు కొంచెం బాగున్నాయండి. అట్లు కూడా 3 డజన్లు అట్లు పగుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అలా పగుళ్ళు కొంటారు కదండి. ఒకటేం పొండి కాయలు వేస్తున్నాను, ఒక ట్రై మటుకి పచ్చి వేసానండి. దారి పొండి అట్లు కూడా పెద్ద సైజు రాలేదండి, అంత చిన్న సైజు వచ్చింది. ఏం చేయాలి అమ్మాయి. ఈ వ్యాపారం చేయలేక సస్తే మేలు అనిపిస్తుంది. అసలు సస్తే ఏ బాధ ఉండదు, ఇంకా ఒక రోజుతో పోయింది బాధ. ఈ బళ్ళు నెట్టు రావటం, అసలు గోడలు నొప్పి, కాళ్ళు నొప్పులు, అంత దూరం రావటం. మరి ఏమన్నా వయసు వాళ్ళమా కాదు, వయసు మిగిలిన వాళ్ళమే. ఇంత దూరం రావాలంటే ఎంత కష్టమండి. కాళ్ళు నొప్పులు వస్తాయి, మరి బండి నెట్టి గోడలు నొప్పులు వస్తాయి. ఎంత బాధ అండి. ఇవన్నీ ఎవరికి అర్థం కాదండి. మరి ఈ రకంగా కష్టపడుతున్నాం, కష్టపడ్డందుకు ₹1 ఉంటల్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. చస్తే ఒక రోజుతో పోయిద్ది, ఏం ఉండదు ఇంకా. కాకపోతే చూస్తా ప్రాణాలు తీసుకోలేము కదండి.